నీ మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? అంత్యక్రియలకు వెళ్ళిన వారు ఇంటికి తిరిగి వస్తారు. కొద్ది గంటల్లో రోదనలన్నీ పూర్తయిపోతాయి. బంధువులు వచ్చిన వారికి భోజనాలు ఎక్కడ చౌకగా దొరుకుతాయా అని ఆరా తీస్తూ ఉంటారు. పక్కింటి నీ ప్రాణ స్నేహితుడు పాడె కట్టడానికి ఉపయోగించిన చెత్త తన ఇంటి ముందు వేశారని విసుక్కుంటూ ఉంటాడు. మూడో రోజున ఢిల్లీలో ఉండే నీ చిన్న కొడుకు సెలవు లేదు, వెళ్ళాలని తొందరపడిపోతుంటాడు. అతను వెళ్ళేలోగా దినం ఖర్చులు తెలిస్తే బాగుండనని పెద్ద కోడలు భర్తని పోరు పెడుతుంది. అందరూ ఉండగానే ఆస్తి పంపకాలు జరిగిపోతే బాగుండునని నీ పెద్ద కూతురు తొందరపడుతుంది. నీ కారు తనకిస్తే బాగుండునని నేను చిన్న కూతురు ఆతృతగా నీ భార్యను అడుగుతూ ఉంటుంది. నీవు పోయిన సంగతి తెలియక నీ సెల్ ఫోన్కి వచ్చే కాల్స్ని పిల్లలు విసుక్కుంటూ ఆన్సర్ చేస్తుంటారు. 11వ రోజున భోజనాలు పూర్తయ్యాక ఆస్తుల పంపకంలో నీ పిల్లలు దెబ్బలాడుకొని నీ భార్యని ఎవరి దగ్గర ఉంచుకోవాలో తేల్చకుండానే కోపగించి వెళ్ళిపోతారు. నీ పెంపుడు కుక్క నువ్వు కనపడక తిండి మాని బక్క చిక్కిపోతుంది. మెల్లమెల్లగా నీ మరణం పాతబడిపోతుంది. నిన్ను క్రమక్రమంగా అందరూ మర్చిపోతారు. ఆస్తుల పంపకంలో వచ్చిన విభేదాల వల్ల నీ సంవత్సరికానికి అందరూ రారు. అందుకే బ్రతికినంతకాలం గౌరవంగా బ్రతుకు, నిజాయితీగా సంపాదించు. సంపాదన కోసం అడ్డదారులు తొక్కి నీవు చెడ్డ పేరు తెచ్చుకొని సంపాదించి ఇచ్చినా చివరికి జరిగేది మాత్రం ఇదే.